హలో ఆస్పిరెంట్స్, ఇందాక ఒక వీడియోలో ఉపాధ్యాయునికి సూచనలు అనే టాపిక్లో కొన్ని కృత్యాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే అవి ఎవ్రీ లెసన్లో ఉంటాయని చెప్పాను కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకటి చూపిస్తాను. చూడండి, ఇది ఒక లెసన్ అండి, మన చుట్టూ ఉండే మొక్కలు. దీంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేను చెప్పింది ఏంది, జట్లలో చర్చించండి. ఇది పాఠం మధ్యలో ఉంటుందని చెప్పాను. ఇదిగోండి పాఠం స్టార్ట్ అయింది, ఇదిగోండి పాఠం మధ్యలో ఉంది. ఇది జట్టు కృత్యం అని చెప్పాను. ఇదిగోండి ఇక్కడ కూడా పాఠం మధ్యలో ఒకటి ఉంది, జట్లలో చర్చించండి అని. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది, జట్లలో చర్చించండి అని. ఇక్కడ ఒకటి ఉంది, జట్లలో చర్చించండి అని. ఇలా పాఠం మధ్యలో జట్లలో చర్చించండి అనేది ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ ఇలా చేయండి అనేది కూడా పాఠం మధ్యలోనే ఉంటుందని చెప్పాను. ఇది ప్రయోగాలకు సంబంధించింది అని చెప్పాను. విద్యార్థులకు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది అని చెప్పాను. ఒకసారి ఏ విధంగా అనేది చూడండి. ఇదిగోండి, మీరు చూసిన మొక్కను చిత్రంలో మొక్కతో పోల్చండి. మీ మొక్కలో కూడా చిత్రంలోని మొక్కలో ఉన్న భాగాలే ఉన్నాయా? అంటే ఒక మొక్కను తీసుకొని పిల్లవాడు పరిశీలిస్తున్నాడు కాబట్టి వాడికి ప్రయోగం చేస్తున్నాడు అంటే ఆ మొక్కను తీసుకొని చూస్తున్నాడు అంటే వానికి ప్రత్యక్షానుభూతి కలిగినట్టే కదండి. ఇది ఇలా చేయండి అనేది కూడా పాఠం మధ్యలోనే ఉంది. ఇదిగోండి ఇక్కడో కృత్యం ఇచ్చింది, ఇక్కడో కృత్యం ఇచ్చింది, ఇలా చేయండి. ఇది పాఠం మధ్యలోనే ఉంది. ఓకేనా? నెక్స్ట్ సేకరించండి. ఇది చూడండి, సేకరించండి. దాంట్లో ఏమి ఇచ్చాను, మీ పరిసరాల్లోకి వెళ్ళండి, 4-5 రకాల మొక్కల ఆకులను సేకరించండి, వాటి బొమ్మలు గీయండి. అంటే సమాచారాన్ని సేకరించాలి, వాటి యొక్క బొమ్మల్ని గీయండి అని చెప్పిండు. అందులో ఏమేమి తేడాలు ఉన్నాయో కూడా చెప్పండి అని చెప్పిండు. అంటే విషయాన్ని సేకరించాల్సింది విద్యార్థి కదండి. అంటే విషయ అవగాహన అనేది పిల్లవాళ్ళలో పెంపొందుతుంది. విషయాన్ని సేకరించడం జరుగుతుంది. సేకరించండి అనేది కూడా పాఠం మధ్యలోనే ఉంది చూసినట్లయితే. నెక్స్ట్ ఒకటి ఆలోచించండి, మిస్ అయ్యాను. ఆలోచించండి కూడా పాఠం మధ్యలోనే ఉంటుంది. అది పాఠానికి సంబంధించింది. ఇవన్నీ కూడా పాఠానికి సంబంధించినవే. అంటే ఆ పాఠానికి సంబంధించిన అవగాహన కల్పించడం కోసమే వీటన్నింటిని పొందుపరచడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఒక్కటి మిస్ అయ్యాను. మీకు తెలుసా? ఈ మీకు తెలుసా అనే దాంట్లో మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీకు తెలుసా అనే దానికి అనేది దేనికి సంబంధించిందంటే దీంట్లో మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కీలక పదాలు. పాఠం అయిపోయిన తర్వాతనే ఉంటుందన్న ఇదిగోండి చూడండి కీలక పదాలు. నెక్స్ట్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇది కీలక పదాల కిందే ఉంటుంది, పాఠం చివరన ఉంటుంది. దీంట్లో విద్యా ప్రమాణాలు ఉంటాయని చెప్పాను. ఇదిగోండి విషయ అవగాహన, ఇదిగోండి ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, పఠన నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, ప్రశంసా విలువలు, జీవ వైవిధ్యం. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్లో ఉండేది నేను ఇవి చేయగలనా. ఇది పాఠానికి సంబంధించింది. విద్యార్థి ఎస్ఆర్ నో అనేది తెలుపుతాడు. దీంట్లో విద్యార్థులు స్వీయ మూల్యాంకనం అనేది చేసుకోవడానికి విద్యార్థికి ఉపయోగపడుతుందని చెప్పాను. ఇదండి నేను ఏవైతే చెప్పానో వాటి గురించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది వరకు వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి తర్వాత వచ్చి వీడియో చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.